నెల్లూరు నగరంలోని స్థానిక చిన్న బజారు పెద్ద బజార్లో ఏర్పాటు చేసే హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తులు ఇబ్బందులను ఇకనైనా సంబంధిత అధికారులు తమపై దృష్టి పెట్టాలని న్యాయం చేకూర్చాలని స్థానిక వ్యాపారస్తులు శేఖర్ మరియు మహమ్మద్ అబ్దుల్ రఫీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఇద్దరు కలిపి 30 ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటే చిన్న బజార్లో ట్రాఫిక్ అనేది 4 గంటల నుంచి 8 దాకా ఉంటుంది సార్. ట్రాఫిక్ ఉంటుంది ఫుల్గా. మనకు ఇక్కడ నుంచి మార్కెట్ మార్చాలని మేము కూడా కోరుకుంటూనే ఉన్నాం. కానీ మనకు అక్కడ కోనేరుమిట్లో కూరగాయల మార్కెట్ కోనేరుమిట్లో కొన్ని అంగళ్ళు శాంక్షన్ చేశారు. కానీ అక్కడ సర్వే సక్రమంగా చేయలేక వ్యాపారస్తులు వ్యాపారం చేసేవాళ్ళు 20 మంది ఉంటే చేయని వాళ్ళు మటుకు ఒక 40 మంది ఉన్నారు. మీరు దయచేసి మళ్ళీ ఇంకోసారి సర్వే చేయించి ఆడ కూడా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. ఇక్కడ నుంచి చిన్న బజార్ మార్కెట్ కానీ అక్కడ మారిస్తే మనకు అల్లిపురం యార్డ్లు అక్కడైతే బాగుంటుంది సార్. అంతకుముందు మన కరోనాలో కూడా ఆడ ఇచ్చినారు. అక్కడ బాగుండింది, ఫెసిలిటీస్ అంతా బాగుండింది. కానీ కొన్ని ఫెసిలిటీస్ లేదు. ఏమంటే కాలువలు లేక బాత్రూమ్స్ లేక కొద్దిగా ఇబ్బంది పడ్డాం. అవి కానీ అక్కడ కోనేరుమిట్లో మాకు మొత్తం చెరుకులు పుచ్చకాయలు పంపులు. మీ పేరునా? నా పేరు శేఖరు. అంగళ సర్వీస్ గల వాళ్ళకి ఈల బ్యాంకులో ఉద్యోగం చేసే వాళ్ళకి, ఉద్యోగాలు చేసే వాళ్ళకి, హైదరాబాద్ ఉద్యోగం చేసే వాళ్ళకి, పోతే బెంగళూరు ఉద్యోగం చేసే వాళ్ళకి, ఎట్టుడు పళ్ళ వాళ్ళకి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చారు. ఫోటో వాళ్ళు సర్వీస్ చేసి మాకు కుట్లు వేయాలి మేము కోరుకుంటాం. అంటే ప్రస్తుతానికి ఎవరైతే ఇక్కడ చేసే వాళ్ళకి ఇవ్వాలంటారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? 50 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము. మీ పేరునా? పేరు శేఖరు. శేఖరు. ఏమమ్ముతారు ఇక్కడ? మామూలుగా కంకులు, స్వీట్ కార్న్, నాటు కంకులు, చెరుకులు అవి అమ్ముతాం మేము. ఓకేనా, థ్యాంక్ యూ. కొట్లు వీళ్ళ ఆఫీసులకి బస్తాలు 1,00,000 రూపాయలు కట్టాలి. మేము కట్టాలని చెప్పాము. 1,00,000 నెట్టుడు బలాలు కట్టారు. పనికిరాలంతా కొట్లు కట్టారు. బోకర్లు కొట్లు అందరికీ ఇచ్చారు కొట్లు. మాకే దాని గురించి పట్టించు. సో ఈసారి మటుకు దీన్ని పరిశీలించి ఇస్తే బాగుంటుంది. మోటార్ లిస్ట్ తీసి బయటికి మీరు చూడండి. మీరు మోటార్ లిస్ట్ తీసి ఇవ్వాలి మా కుట్లు. అంటే దీనికి అర్హులైన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. సర్వే చేసి ఎవరు వ్యాపారం చేస్తారు, ఎవరు చేయలేదు. మీరు పూర్తిగా గమనించి చేయాలా, పని చేయాలా. ఎవరు చెట్ల వాడికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది చెట్లు అమ్మేవాళ్ళు ఉన్నారు అంటారే. దానికోసం కొట్లు 10 లక్షలు 20 లక్షలు అమ్ముకోవాలని ఈ టెన్షన్తో తీసుకున్నారండి. వ్యాపారం చేస్తే తీసుకోవాలి. ఎవరు వ్యాపారం చేస్తారు, వ్యాపారం చేస్తే నష్టం లాభం. మేము రోడ్ల మీద బొల్లాడుతుంటే మా గురించి పట్టించుకోవట్లే. లక్షలు కట్టాం, మేము కట్టాము. మా గురించి ఏమి పట్టించుకోవట్లే. వాళ్ళ పాటి వాళ్ళు కొట్లు అమ్ముకునే వాళ్ళు, బాడికి ఇచ్చేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు లేరాడ. కనీసం 20% వ్యాపారం చేస్తూ ఉంటే 40% బయట ఉన్నారు. ఏంది బిఆర్సీ వాళ్ళు, రాళ్ళంగా పరవాళ్ళు, ఇప్పుడు బుచ్చోళ్ళు, దారమాడిగోళ్ళు సంవత్సరానికి గోపారం చేపలు 4 ఎలకాయలు బస్సు 4 బస్సాలు వాళ్ళకి కుట్లు ఇచ్చా. పనికి మన వాళ్ళు కుట్లు ఇచ్చారు. మీరు అప్పుడు అడ్డుకోలేదా? ఎట్లా ఇస్తారు వాళ్ళకి? మాకు శక్తి లేదు అడ్డుకునేదానికి. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళు చెప్పిన మాట చెల్లుమాట అవుతుంది. మేము చెప్పిన చెల్లుమాట. వాళ్ళు దానికి సంబంధించిన డిపాజిట్లు కట్టారా? డిపాజిట్ కట్టారు. మేము కట్టలేము. మీరు కట్టలేదు? చెప్పాను. అప్పుడు అట్టే చెప్తే ఇప్పుడు అట్టే మేము డిపాజిట్ కట్టలేకపోతున్నాం. సర్వే చేసి కొట్లేదు. మేము మోటార్ లిస్ట్ బయటకు తీసి ఎన్ని సంవత్సరాలు వ్యాపారం చేస్తారు, ఎవరు చేస్తున్నారు, దానికి అర్హులైన మాత్రమే ఇవ్వాలి. మీరు కనీసం నువ్వు ఎప్పుడో సంవత్సరానికి అమ్మేవాడు 4 ఎలకాయల బస్తాలు బోకర్లకి వీళ్ళందరికీ ఇచ్చి నువ్వు ఊరు పట్టి వాళ్ళు కొట్లు ఊరు డబ్బు కట్టి డబ్బులు కట్టి వాడు కొట్టి ఇచ్చేసేది. రోడ్డు మీద డబ్బులు వాడు కొట్టే వ్యాపారస్తులకి 20% వ్యాపారం చేస్తారు. ఎవరికి కూడా సరిపోదు. జనరల్ గా ఇక్కడ హోల్సేలర్స్ ఎంతమంది ఉన్నారు సుమారుగా అంటే మొత్తం కలిపి ఒక 40 మంది 60 మంది దాకా ఉన్నాం సార్. మార్నింగ్ ఎన్ని స్టార్ట్ చేస్తారు ఇక్కడ? మార్నింగ్ నైట్ 11 గంటల నుంచి బళ్ళు వస్తాయి సార్. అన్లోడింగ్ అవి చేసుకుంటాం. సో ట్రాఫిక్ అయితే ఇబ్బందులు ఉన్నాయా? అనేది 4 గంటల నుంచి మొదలవుతుంది. ఆ వ్యాపారం మొదలైన కాడి నుంచి కొద్దిగా ట్రాఫిక్ అనేది ఏర్పడుతుంది సార్. సో అయినా కూడా మీరు ఈ ట్రాఫిక్ ఇబ్బందుల్లోనే వ్యాపారం కొనసాగిస్తున్నారు. చేస్తున్నాం అంటే ఇప్పుడు ట్రాఫిక్ ఆగకుండా క్లియర్ చేసుకుంటా వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా చేసుకుంటా ఉంటాం. కానీ ఒక్కొక్కసారి పెద్ద బళ్ళు వచ్చినప్పుడు మట్టుకు ట్రాఫిక్ ఆగద్ది. అయినా కానీ ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటా ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము వ్యాపారాలు చేసుకుంటాం. సో మీ వర్షన్లో ఎటువంటి వారికి ఇక్కడ హోల్సేల్ చేసే వాళ్ళకి మార్కెట్లో అంగట్లు కల్పించాలని మీ ఉద్దేశం? అవును సార్. మార్కెట్లో హోల్సేల్ చేసే వాళ్ళకి ఇంకొకసారి మళ్ళీ సర్వే చేసి వాళ్ళకి ఎవరెవరు హోల్సేల్గా వ్యాపారం చేస్తున్నారో
వాళ్ళకందరికీ అంగళ్ళు ఇప్పించాల్సిందిగా. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు? నేను మా నాయనతో పాటు 30 ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నాం. కానీ ఇప్పుడు మా నాయన లేరు, ఆయన చనిపోయారు. ఇప్పుడు వీళ్ళ నాయన వాళ్ళు మా నాయనకి వాళ్ళకి సరుకులు తోలుతా ఉన్నారు. వీళ్ళది కడప జిల్లా, కిర్నికాయలు తెస్తారు. కడప జిల్లా చెన్నూరు మండలం, ముల్పాక వాళ్ళ ఊరు. కనీసం 30 ఏళ్ల నుంచి మనకు సరుకులు తోలుతా ఉన్నారు, మేము అమ్ముతూనే ఉన్నాం. సో మీకు ఇక్కడ మార్కెట్ కానీ హోల్సేల్ మార్కెట్ కేటాయిస్తే అక్కడికి చేంజ్ అవ్వడానికి మీరు అంగీకరిస్తున్నారు? అంగీకరిస్తున్నాం సార్, కానీ మనకు కోనేరు మిట్ట అనేది సరిపోదు. అది కూడా ఫుల్ ట్రాఫిక్. మీ ఉద్దేశం ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది? అల్లీపురం అయితే బాగుంటుంది సార్. ఓకే. అల్లీపురం యార్డు అంతకుముందు మన కరోనాలో అది అక్కడే ఇచ్చారు. కానీ కొంతమంది ఏమంటే ఇక్కడ చిన్న బజార్కి వచ్చేసిన తర్వాత ఆడ ఒక మార్కెట్, ఈడ ఒక మార్కెట్ అనేది ఏర్పడిపోయింది. కానీ వ్యాపారం అనేది ఇక్కడ చిన్న బజార్ అందరికీ దగ్గరగా ఉంటుందని, వ్యాపారస్తులందరూ ఇక్కడికే వస్తూ ఉంటారు. అది దూరం అయిపోయిందని అక్కడ కొంతమంది రావడం మానేశారు. ఏమంటే కొద్దిగా ఇక్కడ అప్పులు పడిన వారు అక్కడ వచ్చి తీసుకుంటూ ఉంటారు. అందువరకే ఇప్పుడు ఇక్కడ అందరూ చుట్టుపక్కల దగ్గరలో ఉన్నారు వ్యాపారస్తులందరూ. చిన్న బజార్ కంటే అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు వ్యాపారస్తులందరూ ఒక్క చోట కానీ ఉంటే అల్లీపురంలో మనకు వ్యాపారం కూడా బాగా జరుగుద్ది. ఆడ బళ్ళు పెట్టుకోవడానికి కానీ, అన్ని బళ్ళు రావడానికి కానీ ట్రాఫిక్ ఉండకుండా మనం సక్రమంగా వ్యాపారం చేసుకోవడానికి బాగుంటుంది సార్ అది ప్లేసు. మీ పేరండి? నా పేరు మొహమ్మద్ అబ్దుల్ రఫీ. ఓకే, థ్యాంక్ యూ.